హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ కర్రీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీ, దోశ, అలాగే ఇడ్లీ ఎందులోకైనా సరే కరెక్ట్గా సూట్ అవుతుంది. చాలా సింపుల్ కూడా చేసేసుకునేది. ఇప్పుడు చేసే ప్రాసెస్ అయితే చూసేదండి. ఇలా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం పసుపు, అందులోకి ఆనియన్స్కి తగ్గట్టుగా కొంచెం అయితే ఉప్పు వేసి మనం ఇలా బాగా మగ్గించుకోవాలండి. చూడండి, కొంచెము బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా మనం రుబ్బుకున్న అల్లము, తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే అడుగంటే ఇక్కడే మాడిపోతుంది మనకి. తర్వాత అది వేగిన తర్వాత ఇలా ఒక పెద్ద టమాటో ఒకటి లేదా రెండు మిక్సీ పట్టుకొని ఆ ప్యూరిని కూడా వేసుకొని మనం బాగా అయితే కలుపుకోవాలండి. కాసేపటికి ఇలా నూనె పైకి తేలుతుంది. తర్వాత మనం అందులోనే కారం పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, తగినంత సాల్ట్ వేసి ఇలా అయితే కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పటి వరకు మనం ఎక్కడే కానీ వాటర్ అనేది యాడ్ చేయలేదండి. వాటర్ యాడ్ చేయకుండానే మాడిపోకుండా మీడియం టు హై ఫ్లేమ్ అలా పెట్టుకుంటూ అక్కడే ఉండి మనం చేసుకుంటున్నాం. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఆ టమాటా కొంచెం ప్యూరీ కడిగిన గిన్నెతోనే నేను మిక్సీ కొంచెం వాష్ చేసి ఆ వాటర్ కూడా వేసాను. చాలా తక్కువ నీళ్ళు వేసుకోవాలండి, ఎక్కువ వేస్తే బాగుండదు. నాన్ వెజ్లలోకి ఎప్పుడైనా సరే ఎగ్ కొంతమంది వెజ్ అంటారు, నాన్ వెజ్ అంటారు, అందుకని నాన్ వెజ్ అన్నాను. ఎప్పుడైనా నీళ్లు చాలా తక్కువ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మనకు కావాల్సిన ఎగ్స్ నేనైతే 4 ఎగ్స్ ఇలా వేసాను. ఎగ్స్ కొట్టిన తర్వాత మనము గరిటె పెట్టి కలబెట్టకూడదు. ఇలా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. 3 to 5 మినిట్స్ వదిలేసి ఇలా మనం సింపుల్గా కట్ చేసినట్టుగా గరిటెతో చూడండి, నేను ఎక్కడా కలపట్లేదు. కట్ చేసినట్టుగా వేసి మనం దోశ తిరగేసుకుంటాం కదా, అలా నెమ్మదిగా అలా ఇంకో సైడ్కి తిరగేసుకోవాలండి. ఎగ్ లాగే ఉంటుంది, కర్రీ అంతా కుక్ అవుతుంది. చూడండి ఎంత బాగుంటుందంటే ఇది మీరు ఒకసారి ట్రై చేసి తినండి. తర్వాత మీకే టేస్ట్ తెలుస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతలోపల నేనైతే ఈ కర్రీలోకి చపాతీ అయితే చేసేస్తున్నాను. ఒక సైడ్ చపాతీ, ఒక సైడ్ కర్రీ అయితే పెట్టేసుకున్నాను. నేను నైట్ చేస్తున్నానండి ఈ కర్రీ, అందుకు చపాతీ చేశాను. మీరు ఆఫ్టర్నూన్ లంచ్కి చేసుకున్న రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే దోశలోకి అయితే ఇంకా బాగుంటుంది. కొంతమంది ఇడ్లీలోకి కూడా తింటారు సండే టైం అయితే. ఏ కర్రీలకైనా ఈ కర్రీ ఏ టిఫిన్ కానీ రైస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మా వాళ్ళు ఆల్రెడీ అవ్వగానే ఒక ఎగ్ అయితే పిల్లలు వచ్చి వేసుకెళ్ళిపోయారు. నేనైతే సిమ్లో పెట్టేశాను. చూడండి, కర్రీ అయితే మనకు ఫైనల్గా రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు కావాలంటే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, పిల్లలు తినని. ఓకే అండి, బాయ్.